తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొంతకాలంగా కేంద్రం మీద విరుచుకుపడుతున్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దితే ఒప్పుకునేది లేదని హిందీ వ్యతిరేక ఉద్యమానికి తెరతీశారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాది ఆధిపత్యాన్ని తాము ఒప్పుకునేది లేదని, ద్రవిడ జాతి ప్రత్యేకతను కాపాడుకుంటామని స్టాలిన్ పదే పదే చెబుతున్నారు. కానీ కేంద్రం మీద స్టాలిన్ తిరుగుబాటుకి బలమైన కారణం వేరే ఉంది. కొంతకాలంగా తమిళనాడులో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ చోటు చేసుకుంది. 1000 కోట్ల రూపాయలకు పైగా డబ్బుని డిఎంకే నేతలు లంచాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని లిక్కర్ షాపులను అప్పగించడానికి గంపగుత్తగా ఈ డబ్బు కొట్టేసినట్లు సమాచారం. దీని మీద కేంద్ర నిఘా బృందం ఈడీ దర్యాప్తు చేస్తుంటే కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ కొన్ని చోట్ల సోదాలు కూడా చేపట్టింది. ఈడీ సోదాలతో డిఎంకే నాయకుల్లో గుబులు మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు దొంగ అయిన అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే మాదిరిగా తమిళనాడు లిక్కర్ స్కామ్ అసలు సూత్రధారి అయిన ముఖ్యమంత్రి స్టాలిన్ను కూడా అరెస్టు చేస్తారు అంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో డిఎంకే నేతలు సమాలోచనలు చేసి కొత్త కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి తమిళనాడు మీద కేంద్రం కుట్ర చేస్తోందని, తమిళ భాష మీద హిందీ రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని గొడవ మొదలుపెట్టారు. పార్టీలకు అతీతంగా తమిళనాడులో అందరూ ఈ విషయం మీద మండిపడేటట్లు చేశారు. ఈ ఉద్యమానికి సీఎం స్టాలిన్ ముందు నిలుస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. దీంతో కేంద్రాన్ని ఎదిరిస్తున్న మొనగాడిగా స్టాలిన్ను చూపించారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో స్టాలిన్ను కానీ ఇతర డిఎంకే మంత్రులను కానీ కేంద్రం టచ్ చేయలేని పరిస్థితి. ఒకవేళ అరెస్ట్ చేస్తే హిందీని వ్యతిరేకించినందుకే కేంద్రం కక్ష కట్టిందని ప్రచారం చేస్తారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర అలజడి ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు తగినట్లుగా దక్షిణాది రాష్ట్రాలను కూడగట్టే ప్రయత్నం కూడా డిఎంకే వర్గాలు చేస్తున్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి డిఎంకే స్టాలిన్కు మద్దతు దక్కే అవకాశం ఉంది. అందుచేతనే ఈ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అప్రమత్తం కావలసిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఉత్తరాది దక్షిణాది విభేదాలు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. Mind Media, the voice of India.